అలాగే ఒక మనిషి ఏం చేస్తాడు, ఆడవాళ్ళను వావి వరుసను మర్చిపోతావు. అంటే పరస్త్రీ ఎవ్వరైనా సరే సెక్సువల్గా చూస్తావు, కామంతో చూస్తావు, రేపిస్ట్లా వ్యవహరిస్తావు, సెక్స్ చేస్తావు, సెక్సువల్ సింబల్గానే చూస్తున్నావు. కానీ ఆంటీని లేదా తల్లి లాంటి వాళ్ళని ఆ, అలాగే చెల్లి లాంటి వాళ్ళని, కూతురు లాంటి వాళ్ళని, బిడ్డ లాంటి వాళ్ళని, అక్క చెల్లి ఇవన్నీ వరుసలు మర్చిపోతున్నావు కదా. వాళ్ళంటే తల్లి అసంటావు కదా, తల్లిలాగా చూస్తావా? చూడవు. ఆఖరికి నాయనమ్మ వరుస అయిన దాన్ని వాళ్ళని కూడా నాయనమ్మలాగా చూడవు. అందరూ నీకు నీ సెక్స్ డాల్స్ లాగానే చూస్తావు, పిల్లం వరుస అయ్యేట్టుగానే చూసుకుంటావు. అంతేనా? ఇది కరెక్టా? కాదు కదా. అపరిచితులను అట్లా చూడకూడదు, నిజానికి లీగల్గానే అట్లా చూడకూడదు. కానీ అది మన హక్కు అనుకుంటాం, చూస్తాం. ఒక రేపిస్ట్ లాగా కామన్ దృష్టితోటే చూస్తాం. కాబట్టి ఇది తప్పు. అయితే మెయిన్ చెప్పి అంటే ఇది ఇల్లీగల్ ఉంటాయి, ఇది లీగల్ కాదు, ఇల్లీగల్. ఎందుకంటే మనము బయట మాట్లాడతాం కదా, ఎవరు తప్పు చేస్తే ఎవరైనా కొట్టినప్పుడు, కొట్లాడుకున్నప్పుడు అయ్యో పాపం అంటాం, జాలి పడతాం. ఎవరికైనా కష్టాలతో వారికి సహాయం చేయాలంటాం, ఏచి గట్లుంటుందా అంటాం, న్యాయం అంటాం, ధర్మం అంటాం, మాట్లాడతాం, జాలి పడతాం. కానీ సెక్స్ విషయానికి వచ్చేవరకు మాత్రం చాలామంది ఇల్లీగల్గానే ఆలోచిస్తున్నారు. తల్లి చెల్లి వరుస అయిన వాళ్ళను, కూతురు వరుస అయిన, బిడ్డ వరుస అయినను, అక్క చెల్లి వరుస అయిన వాళ్ళని కూడా మనం సెక్సువల్గానే చూస్తాం తప్ప ఒక్కన అక్కలాగా, చెల్లెలాగా, తల్లిలాగా, నాయనమ్మలాగా ఈ వరుసలో ఏమైనా చూసినామా? రక్త సంబంధ వరుసలు ఏపీ చూడు. కాబట్టి ఇవి కూడా ఇల్లీగల్ అన్నట్టే, ఇది కూడా తప్పు అన్నట్టే. కాబట్టి మనం ఇది పాటిస్తలేము ఇక్కడ. అదే మేమేం చేయాలంటే దీన్ని రివర్స్ చేయాలి. అంటే ఇప్పటికీ సెక్స్ అనేది లీగల్ అని మనం అనుకుంటున్నాం, ఇల్లీగల్నే లీగల్ అనుకుంటున్నాం ఇక్కడ కదా. అలాగే ఇప్పుడు సెక్స్ అంటే లీగల్ అనే అభిప్రాయం ఉన్న మనము, ఈ ప్రపంచము దాన్ని ఇల్లీగల్ చేయాలన్నమాట. ఓకే. అంటే సెక్స్గా చూడకు, సెక్స్గా చెప్పకు, సెక్స్గా భావించకు, సెక్స్గా బోధించకు. అన్నీ నెగిటివ్, అంటే పాజిటివ్ నెగిటివ్, అంటే అన్ని సెక్స్గా చూడకుంటే అది నెగిటివ్ అవుతుంది అనమాట. కాబట్టి దేన్ని సెక్స్గా చెప్పకు, సెక్స్గా వినకు, సెక్స్గా తీసుకోకు, సెక్స్గా ఆలోచించకు, సెక్స్గా చెప్పకు, సెక్స్గా అర్థం చేసుకోకు, సెక్స్ భావంతో చూడకు. అన్ని సెక్స్ను వితౌట్ సెక్స్గా చూడు. చూసి వితౌట్ సెక్స్గా మాట్లాడితే ఎలా ఉంటుంది, వితౌట్ సెక్స్గా ఆలోచించు, వితౌట్ సెక్స్గా నైపుణ్యం సంపాదించుకో, వితౌట్ సెక్స్గా అనుభూతి పొందు, వితౌట్ సెక్స్గా భావాలు భావాలు, అభిప్రాయాలు, ఆలోచనలు, ప్రాక్టికల్స్, ప్రయోగాలు అన్నీ వితౌట్ సెక్స్గా చేయాలి. అలా సెక్స్ అనేది ఉండకుండా దాన్ని ఆ సెక్స్ చేయి. అప్పుడు ఎలా ఉంటుంది, ఎలా ఆలోచిస్తావు, ఎలా మాట్లాడతావు, ఎలా బోధన చేస్తావు, ఎలా రాస్తావు, ఎలా క్రియేట్ చేస్తావు, అగో అట్లా చెప్పనమాట ఒక సెక్సువల్ కంటెంట్ని. అలా చెప్పు. మనం ఒక సెక్స్ విషయంలో ఎక్కడ తగ్గం కదా, ఒక్క నిమిషం కూడా తగ్గం. దానంతట అదే మూడు తగ్గితే మనం ఊకుంటాము, కానీ సెక్స్ ఫీలింగ్ అనేది వదులుకోము కదా. ఒక్క క్షణం కూడా సెక్స్ వద్దు అని అనుకోము, సెక్స్ని వదులుకోము, సెక్స్ని పోగొట్టుకోము. ఒక్క క్షణం, ఒక్క నిమిషంగా తగ్గించుకోము కదా. అటుంటుంది. అంటే మనిషి కదా, రేపు ఎలాగో చేస్తా కదా, ఇక 100 ఏళ్ళు అయినాయి అని ఒకరోజు ముందు చేస్తామా, ఒక్క క్షణం ముందు చేస్తామా, చావు. ప్రాణం దానంతట అదే పోవాలి, కానీ ఒక సెకండ్ కూడా ముందు చావాలని సొంత నిర్ణయం తీసుకోవాలి. చూసినావా? ఆ క్షణం కూడా మనకు ఆసరే అనుకుంటాం, బతకాలనుకుంటాం. అట్లనే సెక్స్ కూడా ఎక్కడ తగ్గించుకో, దాన్ని కోల్పోం. తీసుకోవాలని ఏ మనిషి అనుకోడు, దాన్ని పోగొట్టుకోవాలనుకోడు, ఒక గోరంత కూడా పోగొట్టుకోవాలనుకోడు. ఒకవేళ దానదే మూడ్ ఆఫ్ అయ్యి డౌన్ అయితేనే మనం తగ్గిపోయినట్టుగాని మనం అయితే తొలగించుకోం. అట్లుంటుంది. అయితే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, నువ్వు ఇలాంటి సెక్స్ను, బంగారం లాంటి సెక్స్ను, బంగారం లాంటి జీవితం లాంటిది మనం కావాలని తీసేసుకుంటే మనమే దాన్ని వదిలిపెట్టుకున్నాం. 100% మనంతటా మనమే దాన్ని నిర్లక్ష్యం చేసాం, వద్దనుకున్నాం, వదిలేసుకున్నాం అనుకో. అది ఎవరు చెయ్యరు, కానీ చేస్తే అప్పుడు ఆ ఆలోచన ఎట్లుంటుంది, ఆ భావం ఎట్లుంటుంది, ఆ థింకింగ్ ఎట్లుంటుంది, ఆ అభిప్రాయం, ఆ విశ్లేషణ, ఆ మనస్తత్వం, ఆ స్వభావం ఎట్లుంటుంది. అలా ఒక సెక్సువల్ కంటెంట్ కానీ, ఆడవాళ్ళ సెక్స్ సమస్యలు కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ సెక్సువల్ ప్రాబ్లమ్స్ కానీ, రొమాంటిక్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయి కదా, వాటి గురించి మీరు చెప్పండి. ఓకే. అట్లా పూర్తిగా సెక్స్ వదిలేసుకుంటే మీరు ఎలా చేస్తారు, సెక్స్ను వదిలేసుకొని తీసేసుకోగలిగితే ఆలోచన, మీ భావాలు, మీ స్వభావం, మీ థింకింగ్, మీ అభిప్రాయం, మీ ఎక్స్ప్లెయిన్ ఎలా ఉంటుంది, మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, ఆ విధంగా చెప్పాలంటే ఇది అంటే మీరు ఇతరులకు వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, సెక్స్ సంబంధించిన సమస్యలకు కానీ అమూల్ రెడ్డిలాగా చెప్పచ్చు అనమాట ఇలా. అంటే ఎవడైనా భూమి మీద ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా చేసుకోవాలని అనుకోడు. హౌస్ కూడా 100 ఏళ్ళకి చనిపోయినా కూడా చనిపోద్ది అనుకుంటాడు. ఎందుకంటే ఎప్పుడు ఇలాగే బతికి ఉండాలి, చావద్దు అని ప్రతి మనిషి కోరుకుంటాడు. చావు లేకపోతే బాగుండు అని కోరుకుంటాడు. సెక్స్ కూడా అలాంటిదే. ఎవరైనా సెక్స్ని వదులుకుంటా తెలిసి తెలిసి వదులుకోడు కదా.
ఎప్పటికి సెక్స్ ఇలాగే ఉండాలి అనే కోరుకుంటాడు. ఓ వయసు అయిపోయిన తర్వాత సెక్స్ అనేది మన శరీరం నుండి పోతది. అంతేగాని మనమైతే కోల్పోం గదా! అది పోవద్దనే అనుకుంటాం గదా! అలాంటి మనము ఇప్పుడు మనిషి ఆత్మహత్య చేసుకుంటే ఎలా ఉంటుంది? కారణం లేకుండా 20 ఏళ్ల వయసులోనో, 30 ఏళ్ల వయసులో ఏ కారణం లేదు. అయినా చేసుకుంటాడా? చేసుకోడు. కానీ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఆ! అలాగే సెక్స్ కూడా 20 ఏళ్ల వయసులో, 30 ఏళ్ల వయసులో కూడా మనం సెక్స్‌ని వదిలేసుకున్నాం. బాల్యంలాగా వదిలేసుకున్నాం. ఆ దృష్టితో చూస్తలేం ఎవరిని. ఆ బొమ్మలు చూస్తున్నాం, ఆ దృష్టితో చూస్తున్నాం. ఆ ఫీలింగ్స్ వస్తలేవు. ఆ! ఆ ఫీలింగే వస్తలేవు మనకు. అవి వదిలేసుకున్నాం గూడా. ఆలోచన చేస్తలేము, అలా స్పందిస్తలేము అనుకుందాం. అప్పుడెలా ఉంటుంది? వేరే వాళ్ళ సెక్స్ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వైఫ్ అండ్ హస్బెండ్ సమస్యలు, సెక్స్ ప్రాబ్లమ్స్, సెక్స్ విషయాలు అవి లేకుండా సెక్స్ లేకుండా వాటి గురించి ఆలోచించండి. మీలో గాని, అందులో గాని ఎక్కడ లేకుండా వాటి గురించి మీరు విశ్లేషిస్తే ఎలా ఉంటుంది? వితౌట్ సెక్స్‌గా చూడండి. వితౌట్ సెక్స్‌గా విశ్లేషించండి. ఆలోచించండి. ఆ! ఇంకా టెక్నిక్స్ కనుక్కోండి. కానీ వితౌట్ సెక్స్, సెక్స్ లేకుండా సెక్స్‌గా చూడకుండా చేయండి. అప్పుడు మీ విశ్లేషణ ఎలా ఉంటదో అమ్ములు రేట్లాగా వస్తాయనమాట. అలా చెప్పండనమాట. ఇప్పుడు భూమి మీద వస్తువుకు ఆకర్షణ శక్తి ఉంటది. భూమి ఆకర్షణ శక్తిని తప్పించుకొని పోలేం. భూమి మీద ఆకర్షణ శక్తికి లోను కాకుండా ఉండలేం. కానీ అలా ఉంటే ఎలా ఉంటుంది? అంతరిక్షంలో ఇప్పుడు చంద్రమండలంలో భూమి ఆకర్షణ శక్తి ఉండదంటారు. పైకి తేలుతా ఉంటారు. అలాగే అంతరిక్షంలో కూడా భూమి ఆకర్షణ శక్తి ఉండదట. చూసారా? అక్కడ భూమి మీదలాగా ఉండదక్కడ అంటారు. చూసారా? ఆ విధంగా మీరు భూమి ఆకర్షణ శక్తి లేకుండా ఉంటే ఎలా ఉంటారు? అనేది ఇక్కడ ప్రశ్న అనమాట. భూమి మీద గాని, లేకపోతే చంద్రమండలం మీద గాని, అంతరిక్షంలో గాని భూమి ఆకర్షణ శక్తి లేదు. అప్పుడు మీరెలా ఉంటారు? భూమి ఆకర్షణ శక్తి అనేది సెక్సువల్ కంటెంట్ అనుకున్నాం. సెక్స్ అనుకుందాం. అది మీలో లేదు. అలాగే ఎదుటి వాళ్ళ సెక్స్ సమస్యలు, సెక్స్ సమాధానాలు, సెక్స్ ప్రాబ్లమ్స్, సెక్స్ ఆర్టికల్స్ ఉంటాయి గదా! అందులో గూడా సెక్స్ లాగా తీసుకోకండి. అందులో గూడా సెక్స్ లేదు. మీలో సెక్స్ లేదు. అంటే భూమి ఆకర్షణ శక్తి మీకు లేదు. ఆ వస్తువు లేదు. అంటే ఆర్టికల్‌లో లేదు. అనుకో అప్పుడు ఎలా ఉంటుంది? మీరు తేలుతూ ఉంటారు కదా! అందులో గూడా కంటెంట్ ఉండదు. కానీ అది ఆకర్షించదు. అంటే అది మీరు తేలుతూ ఉంటారు. మీరు ఆకర్షించబడలేరు. కాబట్టి తేలుతూ ఉంటారు గదా! అట్లా ఈ విధంగా వితౌట్ సెక్స్‌గా మీరు ఆలోచించండి. ఆ కంటెంట్‌లో కూడా వితౌట్ సెక్స్‌గా చూడండి. అలా విశ్లేషించండి, ఆలోచించండి, భావించండి, సమాధానం వెతకండి. క్రియేట్ చేయండి. అదనమాట అమూల్ రేట్లాగా.